సౌలు తేడా పడుతున్నప్పుడు దావీదు తన్ను గూర్చి తాను అనుకొని ఉండొచ్చు, నేను పర్వాలేదు సౌలు కంటే అని. సౌలు మరీ నీచుడు, దేవుడు అతన్ని మొత్తును లేదా యుద్ధంలో చచ్చును. అభిషేక్ అన్న మాట అదేగా. చిక్కాడు, ఇప్పుడు గుహలో చిక్కాడు, నిద్రపోతున్నాడు, నువ్వు అంటే వేసి పడేస్తా. వద్దు, యెహోవా అతన్ని మొత్తుతాడు లేదా యుద్ధంలో పోయి చేస్తాడు. ఆయన అభిషేకించినండి మనం మొట్టకూడదు. ఇట్టంటోడు ఉండడులే, ఇట్టంటోడు ఉండడు, దేవుడు ఊరుకోడు అన్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత రాజు అయ్యాడు. ఒక ఫీలింగ్, ఇన్సైడ్ ఫీలింగ్. సౌలు అలా బలహీనుడు కాబట్టే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మీ కాలుతో అంటాడు. ఏ కాలుతో? మీ కాలా నా కాలా? నీ కాలుతో అంటాడు. నీ కాలు అంటే సౌలు కూతురు దావీదు భార్య. నీ తండ్రి చేతిలో నుండి రాజ్యమును తీసి నా చేతికి అప్పగించాడు దేవుడు. మీ బుద్ధులు, మీ సైకాలజీ, మీ దరిద్ర మైండ్లు ఎట్లాంటివి కాబట్టి మీ బతుకులు ఇట్లా తగలబడ్డాయి అనకుండా డైరెక్ట్ నాబోటోడైతే అంటాడు, బలహీనుడు కదా, కొద్దిగా దావీదుకి కాస్త నాలుగు అదుపులో ఉండొచ్చు. సో దావీదు అలా అనలేదు. ఆమె కిటికీలో నుంచి చూసి, అసలు నువ్వు రాజువా లేదా పనుడివా? ఆమె ఎట్లా మాట్లాడేది తెలుసా? కుక్కను తెచ్చి సింహాసనం ఎక్కిస్తే దాని బుద్ధి మారదన్నట్టు గొర్రెలు కాసేవాడిని నిన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే నిజంగా గొడ్లోడ తీసుకొని ఎగురుతావు నువ్వు. కొంతమంది అంటారు చూడండి, ఏంటి ఆ మాటలు లేబర్ వాళ్ళలాగా అంటుంటారు. లేబర్ వాళ్ళలాగా అంటుంటారు కదా. అట్లా కిటికీలో నుంచి చూసి లేబర్ చేష్టాలు. గొర్రెలు కాసేవాడు కదా రాజు. టీవీ దర్పం అది మా నాన్నకు సరిపోయింది. కింగ్ అంటే మా నాన్న ఎట్టుంటాడు? అవతారం చూడు, ఎగురుతున్నాడు సిగ్గుశరం లేకుండా మందసం ముందు. రాజు ఎట్లా ఉండాలి అని అంది, అవమానంగా మాట్లాడింది. అప్పుడు దావీదు అన్నాడు, నేను రాజును కావచ్చు, ఇశ్రాయేలు మొత్తం నా విషయంలో గడగడలాడుతుండొచ్చు, అది వేరే సంగతి. నేను ఇశ్రాయేలు జనాంగమునకు రాజును అలా చేసింది దేవుడే, కానీ నా దేవుని ఎదుట నేను దాసుడను. నువ్వు అన్నది నిజమే, లేబర్నే, కానీ నా దేవుని ముందు నేను రాజును కాను, దాసుడను. నా దేవుడు ఎప్పటికీ నా దేవుడే రాజు. సైన్యములకు అధిపత్యగా యెహోవాయే నా రాజు, ఆయన ముందు నేను దాసుణ్ణి. మీకాలు